నీట్ పేపర్ లీక్ కేసులో భారీ ట్విస్ట్. సుప్రీంకోర్టులో ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో జరిగిన లోపాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల తీవ్ర ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణలో పలు కీలక సంస్కరణలు చేపట్టినట్లు ఎన్టీఏ కోర్టుకు వివరించింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్టీఏపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో జరిగిన తప్పుల నుంచి ఎన్టీఏ సరైన పాఠాలు నేర్చుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇలాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో చిన్న పొరపాటు కూడా లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఏ తన సంస్థాగత మార్పులు, భద్రతా చర్యలు, పరీక్షా నిర్వహణలో చేపట్టిన కొత్త విధానాలన్నింటినీ వివరంగా అఫిడవిట్లో ప్రస్తావించింది. పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. కమిటీ ఇచ్చిన సిఫార్సులలో చాలా వరకు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చామని, మిగిలినవి కూడా తుది దశలో ఉన్నాయని కోర్టుకు వివరించింది. ఈ సిఫార్సుల ప్రధాన ఉద్దేశం పరీక్షల భద్రతను మరింత బలోపేతం చేయటం, లీకేజీలు, అవకతవకలు, మోసాలను పూర్తిగా అరికట్టడం, ఎన్టీఏ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 16 కొత్త సీనియర్ పోస్టులను సృష్టించి సంస్థ సామర్థ్యాన్ని పెంచినట్లు పేర్కొంది. టెక్నాలజీ ఆపరేషన్స్, పరీక్షల భద్రత, డిజిటల్ మానిటరింగ్ వంటి కీలక అంశాలను పర్యవేక్షించడానికి 2 జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను అదనపు డైరెక్టర్ జనరల్స్గా నియమించినట్లు వెల్లడించింది. వీరి ప్రధాన బాధ్యత పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం. ఇక పరీక్షా కేంద్రాల భద్రత విషయంలో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. పరీక్ష జరిగే సమయంలో మాత్రమే కాకుండా పరీక్ష పూర్తయిన తర్వాత కూడా ఆ ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. గతంలో ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినప్పుడు ఆధారాలు అందుబాటులో లేకపోవడం వల్ల విచారణలో ఇబ్బందులు ఎదురయ్యేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రియల్ టైంలో గుర్తించలేని అక్రమాలను వెలికి తీయటానికి పరీక్షల అనంతరం సీసీటీవీ ఫుటేజీలపై ఫోరెనిక్స్ విశ్లేషణ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షా కేంద్రాల్లో జరిగిన ప్రతి కదలికను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, బయట వ్యక్తుల జోక్యం వంటి అక్రమాలను మరింత సమర్థవంతంగా గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక నీట్ పరీక్షల భవిష్యత్ నిర్వహణ విధానంపై కూడా కీలక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షలను భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా నిర్వహించాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, హై పవర్డ్ కమిటీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని కోర్టుకు వివరించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తే భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో సమన్వయాన్ని పెంచేందుకు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలు, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలు పరీక్షల భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఈ కమిటీలలో జిల్లా పరిపాలనా అధికారులు, పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగం, ఎన్టీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పరీక్షల నిర్వహణకు ముందు నుంచే అన్ని భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నిపుణులను కూడా పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యం చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఐఐటీలు, యూజీసీ, సిబిఎస్ఈ వంటి సంస్థల నిపుణుల సూచనలతో పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్షా కేంద్రాల ఎంపిక వరకు ప్రతి అంశంలో నిపుణుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గతేడాది నీట్ పరీక్షలపై వచ్చిన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పేపర్ లీక్ ఆరోపణలు, మార్కుల కేటాయింపుపై వివాదాలు, గ్రేస్ మార్కుల అంశం వంటి పలు సమస్యలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఏ
విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంస్థ చెబుతోంది. అయితే విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం ఎన్టీఏ చర్యల ఫలితాలు ప్రత్యక్షంగా కనిపించాలని కోరుకుంటున్నారు. కేవలం అఫిడవిట్లు, హామీలు మాత్రమే కాకుండా పరీక్షల నిర్వహణలో నిజమైన పారదర్శకత కనిపించాలని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే నీట్ వంటి పరీక్షల్లో భద్రతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుతున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టులో ఎన్టీఏ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల భద్రత, పారదర్శకత, సాంకేతికత, సామర్థ్యాల పెంపు కోసం పలు కీలక చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతుంది. అయితే ఈ చర్యలు ఎంతవరకు ఫలితాలిస్తాయి? భవిష్యత్తులో నీట్ పరీక్షలపై వివాదాలు పూర్తిగా ముగుస్తాయా? విద్యార్థుల విశ్వాసాన్ని ఎన్టీఏ తిరిగి సంపాదించగలదా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న పరీక్షల నిర్వహణలోనే తెలుస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.